వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ స్వాతి. బాలల దినోత్సవం ప్రత్యేక కథనం. జలయోగ జ్యోతి కలగర్ల సాహిత్. బాలల దినోత్సవం సందర్భంగా మన దేశంలో అనేక ప్రతిభావంతుల పిల్లలు తమ తమ రంగాల్లో వెలుగొందుతున్నారు. ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన పేరు కలగర్ల సాహితీ. ఆంధ్రప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల ఆర్యవైశ్య ప్రతిభావంతురాలు. యోగా, ఈత, ధైర్యం, విద్య అన్ని రంగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. ప్రపంచ రికార్డుల్లో సాహితీ పేరు, సాహితీ సాధించిన విజయాలు ఎన్నో మరెన్నో. అందులో కొన్ని అసాధారణమైనవి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అబ్దుల్ కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, బ్రిలియంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గ్లోబల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వంటి దాదాపు 50 జాతీయ, అంతర్జాతీయ రికార్డు పుస్తకాల్లో ఆమె పేరు సువర్ణ అక్షరాలతో నిలిచింది. జలయోగా ప్రపంచంలో అగ్రగామి. యోగా మరియు ఈతను కలిపి జలయోగా అనే ప్రత్యేక కళను ప్రపంచానికి పరిచయం చేసింది సాహితే. నీటి మీద సుదీర్ఘంగా సమతుల్యంగా యోగా ఆసనాలు చేయడం ఇది సాధారణమైన విషయం కాదు. ఈ కళలో ఆమె 32 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. నీటి మీద 24 గంటల పాటు తేలియాడుతూ యోగా ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పథకాలు, పురస్కారాలతో ప్రకాశించే ప్రయాణం సూర్యచంద్ర సంస్థ, సిద్ధార్థ సాంస్కృతిక సంఘం, అబ్దుల్ కలాం ఆర్గనైజేషన్, సృజన ఆర్ట్స్ అకాడమీ వంటి అనేక సాంస్కృతిక సేవా సంస్థలు, వాస్వి క్లబ్ మరియు లయన్స్ క్లబ్ ఆమె ప్రతిభను గుర్తించి సాహస క్రీడాకారిణి, సాహస బాలిక, ఆనిముత్యం, బాల యోగాసన దిట్ట వంటి బిరుదులతో సత్కరించాయి. అంతేకాకుండా మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య గారి చేత ఉగాది పురస్కారం మరియు సంక్రాంతి పురస్కారం అందుకుంది. అంతర్జాతీయ క్రీడా రంగంలో దూసుకుపోతూ యోగా మాత్రమే కాదు, ఈతలో కూడా సాహితీ ప్రతిభ అపారమైనది. ఇటీవల సింగపూర్ మరియు మలేషియాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో 50 మీటర్ల ఫ్రీ స్టైల్, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలను సాధించి దేశ గౌరవాన్ని పెంచింది. సాహస బాలిక క్రీడలతో పాటు సాహితీ ధైర్య సాహసానికి కూడా పేరొందింది. సముద్ర అలల్లోకి కొట్టుకుపోతున్న 2 చిన్నారులను మునగకుండా కాపాడినందుకు ఉత్తమ జీవన రక్ష పథకం 2020 భారత ప్రభుత్వం తరపున ఆమెకు ప్రదానం చేశారు. విద్యలోనూ ముందంజలోనే ప్రస్తుతం కలగర్ల సాహితీ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో 4వ సంవత్సరం బీటెక్ చదువుతుంది. క్రీడ, క్రమశిక్షణ, విద్య, నిబద్ధత, సామాజిక బాధ్యత ఈ మూడింటిని సమన్వయం చేస్తూ యువతకు ప్రేరణగా నిలుస్తోంది. బాలల దినోత్సవం సందేశం: సాహితీ కథ ప్రతి చిన్నారికి ఒక స్ఫూర్తి. ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించిన కలగర్ల సాహితీ. మనసుంటే అసాధ్యం ఏదీ లేదు అనే సత్యాన్ని తన జీవితంలో ఆచరణలో చూపిస్తుంది. ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ టీవీలో.